శంబల. ఈ పేరు చాలామంది వినే ఉంటారు. ఇది ఒక ఆధ్యాత్మిక నగరం. అసలు ఇది నిజంగా ఉందా? ఉంది అనడానికి ఆధారాలేంటి? వివిధ మతాలలో దీన్ని ఎలా డిస్క్రైబ్ చేశారు? కల్కి దేవుడికి దీనికి సంబంధం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వాట్ ఈజ్ శంబల? శంబల అనేది ఒక ఆధ్యాత్మిక నగరం. ఇక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు. భూమి మీద స్వర్గంగా పేరొందిన ఈ ప్రదేశాన్ని అందరూ చూడలేరు. బుద్ధిజంలో కూడా దీని గురించి వర్ణించి ఉంది. ఆ ప్రదేశం ఒక కల్పాకారంలో ఉంటుందని బౌద్ధ గ్రంథంలో ఉంది. వాట్ ఈస్ ఇట్స్ స్పెషాలిటీ? ధర్మం ఒక్క పాదం మీద నడుస్తున్న ఈ కలియుగంలో ఆ ప్రదేశం ఎంతో భిన్నంగా ఉంటుందంట. అక్కడ అందరూ ధర్మపరులు ఉంటారని, దైవస్మరణ చేసుకుంటూ ధర్మంగా బతుకుతారని ఉంది. అక్కడ సత్యయుగంలానే ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని కూడా గ్రంథాల్లో రాసుంది. వేరిటీస్ చాలామంది అది హిమాలయాల్లో ఉందని నమ్ముతూ ఉంటారు. వందల కిలోమీటర్ల ప్రాంతంలో స్ప్రెడ్ అయ్యి ఉన్న ఈ ప్రాంతంని శంబలని కనుక్కోవడం చాలా కష్టం అని అంటుంటారు. కొంతమంది ఆధ్యాత్మిక వ్యక్తులు మాత్రం అది ఎక్కడ ఉందో చెప్పలేమని, మనలో యోగం ఉండాలని, పుణ్యాత్ములు మాత్రమే అక్కడికి వెళ్ళడానికి అర్హులు అని అన్నారు. హిస్టరీ ఆఫ్ శంబల. రష్యా 1922లో శంబల రహస్యాన్ని తెలుసుకోవడానికి తన సైన్యాన్ని పంపి పరిశోధన చేయించింది. రష్యా మిలిటరీ అధికారులు అక్కడ విశిష్టతని తెలిపారు. ఇది తెలుసుకున్న హిట్లర్ 1930లో ఒక పరిశోధక బృందాన్ని అక్కడికి పంపాడు. ఆ టీంకి హెడ్గా ఉన్న హెన్రిచ్ హెమ్లర్ అక్కడ ఎన్నో వింతలు చూశానని, మనుషులకు అసలు అంతుచిక్కని అన్నీ అక్కడ ఉన్నాయని అన్నారు. గోబీ ఎడారి దగ్గరలో ఉన్న శంబలనే రాబోయే రోజులలో ప్రపంచాన్ని పాలించే కేంద్రంగా మారుతుందని బుద్ధుడు కాలచక్రంలో రాశాడు అంటారు. ఫారినర్స్ దాన్ని ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్ అని కూడా అంటారు. అండ్ వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? విష్ణుదేవుడు ప్రతి యుగంలో అధర్మాన్ని నిర్మూలించడానికి అవతరిస్తాడు. ఆ యుగాలలో రాక్షసులు అధర్మాలు చేస్తుంటారు. కానీ ఈ కలియుగంలో మనుషులే ధర్మాన్ని పాటించరు. అన్ని యుగాల కన్నా కలియుగం పెద్దది. మనుషులు ఈ యుగంలో అధర్మం చేయడం గొప్పదిగా భావిస్తుంటారు. తోటివారి కన్నా డబ్బుకు విలువ ఇవ్వడం, మోసాలు చేస్తూ తెలివిగల వాళ్ళు అనుకోవడం, దేవుడు లేడు అనడం, నాస్తికత్వానికి అలవాటు పడడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కలియుగాంతానికి ఇది ఇంకా పెరిగి అందరూ అధర్మపరులుగా మారిపోతారు. అమ్మాయిలు 11 ఏళ్లకే అమ్మగా మారిపోతారు. మనిషి యొక్క జీవితం అనేది 18 ఏళ్లకే పడిపోతుంది. బంధాలు, ప్రేమలు అనేవి లేకుండా ఉంటారు అని కల్కి పురాణంలో రాసుంది. మరి ఈ అధర్మపరుల్ని చంపడానికి దేవుడు అవతరిస్తాడు. అందుకే అసలు ప్రపంచంతో పని లేకుండా ధర్మాత్ములు ఉండే శంబలలో విష్ణువ్యాస, సుమతి అనే దంపతులకు జన్మిస్తాడు కల్కి. అసలు అవతారాలన్నీ ఒక్క పక్క, కల్కి దేవుడు ఒక పక్క. తెలివి, శక్తి, ధర్మం, వేగం అన్నీ సమానంగా ఉంటాయి. పరశురాముడు కల్కికి గురువుగా ఉంటాడు. సప్త చిరంజీవులు ఆయనకి తోడుగా ఉంటారు. ధర్మపరుల మధ్య పెరగడానికే శంబల నిర్మించబడింది. శివభక్తుడైన కల్కి అతని భక్తితో దేవదత్త అనే గుర్రాన్ని పొందుతాడు. ధర్మపరులు మాత్రమే మిగిలి మళ్ళీ సత్యయుగం మొదలవుతుంది అని కల్కి పురాణంలో రాసుంది. అండ్ ది కంక్లూజన్, శంబల అనే నగరం ఉందని చాలామంది నమ్ముతుంటారు. కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. బౌద్ధ సన్యాసాలు కల్కి అవతారం కోసం వెయిట్ చేస్తూ ఉంటారంట. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదెంతో నాకు హెల్ప్ చేస్తుంది. అండ్ బాయ్. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో.